శుభోదయం. పెద్దలకు నమస్కారం, పిల్లలకు ఆశీస్సులు. మన తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే సంబరం. ఈ పండుగ కేవలం సంబరమే కాదు, రైతన్న కష్టానికి ఫలితం దక్కే సమయం. పంటలు చేతికొచ్చే వేళ, సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఇది. అందుకే దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. మన సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి. పాత ఆలోచనలను, పాత సామాన్లను వదిలేసి కొత్త ఉత్సాహంతో భోగి మంటలు వేసుకుంటాం. భోగి మంటల వెచ్చదనం, రంగవల్లుల అందం, హరిదాసుల కీర్తనలు, బసవన్నల దీవెనలు. ఇవన్నీ మన సంస్కృతికి అద్దం పట్టే అపురూప దృశ్యాలు. ఈ రోజు చిన్నారులకు భోగి పళ్ళు పోసి దీవిస్తాం. రెండవ రోజు మకర సంక్రాంతి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. కొత్త బియ్యం, బెల్లం, పాలతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. మూడవ రోజు కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయంలో తమకు సాయం చేసిన పశువులను రైతులు పూజిస్తారు. ఈ పండుగలో హరిలో రంగహరి అంటూ వచ్చే హరిదాసుగారు, డుడు బసవన్న అంటూ వచ్చే గంగిరెద్దులవారు మన పల్లెటూరి శోభను రెట్టింపు చేస్తారు. మరి గాలిపటాల సంగతి మర్చిపోతే ఎలా? ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతుంటే మనసు కూడా గాలిలో తేలిపోతుంది కదా. ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.